ఇది ఒక ఉత్తమ పురుషుడికి ఉండవలసిన లక్షణం. శాస్త్రంలో చెప్పిన సత్కర్మలను అనుష్ఠించాలి, అది యజ్ఞముల యందు ప్రవర్తించుట. మనస్సు మాత్రం బుద్ధి శాస్త్రం యొక్క పరమార్థమైన పరబ్రహ్మచింతన చేయాలి. అంటే బ్రహ్మచింతన చేస్తున్నాడు, కర్మాచరణ చేస్తున్నాడు. ఇది సాధకుడు తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. ఇది ఏ సాధకుడైనా శాస్త్రం చెప్పిన సత్కర్మాచరణ చేయాలి, బ్రహ్మచింతన చేయాలి. అంతేగాని మేము మధ్య ఉపనిషత్ క్లాసెస్కి వెళ్తున్నాం కనుక ముందు సంధ్యావందనం మానేశాం, పూజలు మానేశాం అంటే వాడు భ్రష్టుడు అంటారు, బ్రహ్మజ్ఞానం అనరు. కానీ తాను చేయి ప్రయోక్తారం మహాధ్వరే, క్రమం కూడా అధ్యయతారం పరం వేదాన్ని ముందు చెప్పారు. ఆ చెప్పడం ఉద్దేశం అంటే పరమలక్ష్యం అదిని చెప్పడం కోసం దాన్ని ముందు చెప్పారు. ఉద్దేశం అంటే పరమలక్ష్యం అదిని చెప్పడం కోసం దాన్ని ముందు చెప్పారు. దానికి రాజుగా తాను చేయవలసినటువంటివి ప్రయోక్తారం మహాధ్వరే. మూడవది తన కర్తవ్యం. ఈ రెండు కూడా అలౌకిక ఉపాయములు. ఈ రెండిటితో కూడి ఆయన చేయవలసిందేంటి? రక్షితారం శుభాల్లోకాన్ అని మాట చెప్పారు. ఇక్కడ శుభాల్ని లోకాల్ని రక్షించడం అని పనిచేస్తున్నాడు. ఇలా ఉన్నాడు మహానుభావుడు. అందుకే లక్ష్మీదేవికి చంచల అని పేరుందిట. అది మిగిలిన చోట్లేమో కానీ ఇంద్రప్రస్థంలో మాత్రం ఆవిడ సుస్థిర అన్నాడు. అక్కడ చంచల కాదు, ఎప్పుడు ఉంటుంది లక్ష్మీదేవి. మరొక విషయం ఏంటంటే ఈ నలుగురితో కలిసి ఆయన కనబడుతుంటే ఎలా ఉన్నదంటే 4 వేదాలతో కూడిన యజ్ఞ పురుషుల్లా ప్రకాశిస్తున్నాడు ధర్మరాజు. అంటే 4 వేదములు యజ్ఞం యందు వినియోగిస్తున్నారు అని చెప్పడం. ముఖ్యంగా ధౌమ్యాది వేదవేత్తలు అందరితో కలిసి ధర్మరాజు ఎలా శోభిల్లుతున్నాడు అంటే బృహస్పతి మొదలైనటువంటి బ్రహ్మర్షులతో బ్రహ్మదేవుడు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. ఈ చెప్పడంలో ధర్మరాజు ఎలా ఉన్నాడు, ఎలా జీవిస్తున్నాడు, ఎలా పాలిస్తున్నాడు అని ఆలోచన ధోరణి ఏమిటి, ఇవన్నీ కూడా ఇందులో చూపిస్తున్నారు. పైగా మొత్తం ఈ కుంతీ నందనులు ప్రవర్తనలో ప్రతివారు సత్యవచస్కులు, ధార్మికులు. ఈ మహానుభావుడు నహ్యయుక్తం నచాసత్యం నాసహ్యం నచవాప్రియం భాషితం చారు భాషస్య జజ్ఞే పార్థస్య ధీమతః. ఇలాంటివి ఎందుకు నేర్చుకోవాలంటే వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి, జీవితం ఎలా గడపాలి, ఆలోచన ధోరణి ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుసుకోగలగాలి. ప్రతివాడు సుఖంగా బతకాలి, కష్టాలు తొలగించుకోవాలి, ఇదే దృష్టిలో పెట్టుకుంటాడు. కానీ ఈయన పరబ్రహ్మాన్ని చింతన చేస్తూ అధర్మలు నిర్వర్తింపజేస్తూ లోకక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటూ జీవిస్తున్నాడు. అందుకే పవిత్రమైన వర్ణనలే చేశారు. ఇక్కడేం చెప్తున్నాడంటే అతడి నోట ఎప్పుడూ కూడా అసత్యం, అయుక్తం, అసహ్యం, అప్రియం పలకదు అన్నారు. అంటే మాటకి దుర్లక్షణాలు ఉండకూడదుట. ఏమిటి? అసత్యం పలకకూడదు. రెండవది అయుక్తం, యోగ్యము కాని మాటలు ఆడరాదు. అసహ్యం అంటే అవతలవాడు సహించలేని విధంగా బాధపడే విధంగా మాట్లాడరాదు. అప్రియం